హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక చిత్ర అయితే బ్యాగ్లో ఉన్న క్యాష్ చూసి మురిసిపోతూ ఉంటుంది. 15 లక్షలు నా సొంతం కాబోతున్నాయి, మనోకి కాల్ చేసి రౌడీకి డబ్బు ఇచ్చేసానని కాల్ చేసేస్తాను అని అనుకుంటూనే మరోవైపు భయపడిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా మనో కుట్రేనా? నా గురించి నిజస్వరూపం తెలుసుకోవటం కోసమేనా ఈ క్యాష్ బ్యాగ్ని నా చేతిలో పెట్టింది? ఎందుకైనా మంచిది బస్ స్టాప్లో వెయిట్ చేద్దాం, ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత డబ్బు పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పేసి చిత్ర బస్ స్టాప్ లో అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోపక్క చిత్రను రణ్వీర్ ఫాలో అవుతూ ఉంటాడు. రణ్వీర్ ని వచ్చేసేసి మన రాథోడ్ ఫాలో అవుతూ ఉంటాడు కదా. ఇక ఇదంతా కూడా చూస్తూ గందరగోళంలో ఉంటుంది మన మిస్సమ్మ అయితే. మరోపక్క చిత్ర బ్యాగు బస్ స్టాప్ లో పెట్టేసి వెళ్ళిపోమంటావా మను అని కాల్ చేయటంతో, నీకేమైనా పిచ్చా? 15 లక్షలను అలా బస్ స్టాప్ లో పెట్టేసి వెళ్ళిపోవడం ఏంటి? ఫోన్ చేస్తాను, వాడు వచ్చి తీసుకుని వెళ్తాడు, వెయిట్ చేయి అని చెప్పేసి మరోపక్క రణ్వీర్ కి కాల్ చేస్తుంది. రణ్వీర్, చిత్ర ఫోన్ మాట్లాడుతుందా చెప్పు. చిత్ర కనుక ఫోన్ మాట్లాడితే నాతోనే మాట్లాడుతున్నట్టు, ఇక నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నది చిత్రి అయినట్టు అని అనగానే, ఏమో హెయిర్ అడ్డొస్తుంది, నాకు సరిగ్గా కనిపించడం లేదని రణ్వీర్ చెప్పంగానే, అబ్బా కారు దిగి వెళ్ళి చూడొచ్చు కదా అని చెప్పేసి అనగానే, సరే అని చెప్పేసి రణ్వీర్ స్లోగా నడుచుకుంటూ చిత్ర దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక చిత్ర చేతిలో ఫోన్ పట్టుకొని కావాలని అటు ఇటు తిరిగి మాట్లాడుతూ ఉండగా రణ్వీర్ అయితే కనిపిస్తాడు. అమ్మో, నేను అనుకున్నదే నిజమైంది, ఇదంతా కూడా మనోహరి కుట్ర అని రణ్వీర్కి కనిపించి ఫోన్ మాట్లాడుతుందా లేదా అనుమానంతోనే ఇక అక్కడి నుంచి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా రణ్వీర్ కార్ ఎక్కే లోపల అక్కడ అమర్ ప్రత్యక్షం అవడంతో కంగారు పడిపోతూ ఉంటాడు కదా రణ్వీర్. నువ్వేంటి ఇక్కడ రణ్వీర్ అని చెప్పేసి అనగానే, నా భార్య ఎట్టకేలకి ఈ ఏరియాలో కనిపించిందంట, నాకు కాల్ చేస్తే నేనే స్వయానా వచ్చి చూశాను, కానీ వచ్చేసరికి నా భార్య వెళ్ళిపోయింది, మీరు అడుగుతున్న చిత్ర ఎవరో నాకు తెలియదు అని చెప్పడంతో, సరే అయితే నీ భార్య డీటెయిల్స్ ఇవ్వు, నాకు కనిపిస్తే నీకు తప్పకుండా ఫోన్ చేస్తాను అని అనగానే, సార్ ఇప్పటికే నా భార్య నా నుంచి దూరం అయిపోయింది కదా, ఇప్పుడు పోలీసులు తనను వెతుకుతున్నారని తెలిసిందే అనుకోండి, ఇక తన ముఖం కూడా జీవితంలో నాకు చూపించేది సార్, అందుకోసమే స్వయానా నేనే వెతుక్కుంటున్నాను అని అనడంతో, సరే అయితే ఉంటాను, ఇక ఒకసారి కలవండి, పిల్లల్ని కూడా చూడాలంటున్నారు కదా అని అనగానే, ఓకే సార్ అని చెప్పేసి మొత్తానికి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వీళ్లకు బాగీ కూడా కనిపిస్తుంది కదా. ఇక వెంటనే బాగీ, అమ్మో కాలు నొప్పితో ఇక్కడ దాకా ఎందుకు వచ్చానని ఆయన తిడతారు. ఇదంతా కూడా తర్వాత నేను రాథోడ్తో మాట్లాడొచ్చు అని చెప్పేసి మొత్తానికి మిస్సమ్మ ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్ళిపోతుంది. అమర్ వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్ళాలి కదా మనం, వాటర్ పార్కుకి రాథోడ్ ఇంటికే వెళ్ళిపోదామని చెప్పేసి ఇక వీళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా మనోహరి ఒంటరిగా రూమ్లో ఉంటున్నప్పుడు చిత్ర అయితే వస్తుంది. ఒక్క నిమిషం ఆలస్యమైతే నేను అమర్ సార్కి దొరికిపోయి ఉండేదాన్ని తెలుసా మనోహరి, నీ కారణం చేత నేను అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని అని అనగానే, ఏయ్ ఆపవే నీ నాటకాలు, ఎవరికి చెప్తావు నీ నాటకాలు, నువ్వే నాకు ఇంతకాలం బ్లాక్మెయిల్ చేస్తున్నది నాకు తెలియదు అనుకుంటున్నావా, నీ సంగతి నా దగ్గర నటిస్తున్నావా అని చెప్పేసి అనగానే అదే సమయంలో అమర్ వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఇక అమర్ వాళ్ళు పైకైతే వస్తారు. అమర్ వాళ్ళు పైకి రావటంతో ఒక్కసారిగా మనోహరి చిత్ర షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఏం జరుగుతుంది ఇక్కడ అని అనగానే, అబ్బే ఏం లేదమర్ అని చెప్పేసి అంటూ ఉండగా, లేదు చిత్ర ఇప్పుడు దాకా బస్ స్టాప్లో ఉంది, రణ్వీర్ చిత్రను ఫాలో అయ్యాడు, చిత్ర ఏదో చెప్పడానికి నీ దగ్గరికి వచ్చింది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది మిస్సమ్మ, ఏం జరుగుతుంది మనోహరి, నువ్వే చెప్తావా లేకపోతే నన్ను తెలుసుకోమంటావా అని చెప్పేసి అనగానే, అబ్బే ఏం లేదమర్, ఏం లేదు, యాక్చువల్గా పిల్లలు అనాథాశ్రమంలో ఉంటారు కదా, ఈ చిత్ర వచ్చేసేసి అనాథాశ్రమంలో కొంతమందికి మనీ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది, దానికోసమే అంతా కూడా మా డిస్కషన్, అనాథలం మా దగ్గర ఏముంటుంది అని చెప్పేసి మాటలు మాయ చేస్తూ ఉంటారు. అయితే నా మాటలు మాయ చేస్తూ ఉండగా, అంతేనా సరే అయితే అని చెప్పేసి వీళ్ళు బయటకు రాగానే మిస్సమ్మ రాథోడ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ అని అంటూ ఉండగా, చిత్ర ఇంటి నుంచి హడావిడిగా వెళ్ళినప్పుడు చిత్ర ఒంటరిగా వెళ్ళలేదు,
చిత్రతో పాటు బ్యాగు నిండా క్యాష్ కూడా తీసుకొని వెళ్ళింది. చిత్రకు ఆ క్యాష్ ఇచ్చింది మనోహరినే అని అనటంతో, ఇవన్నీ నీకెలా తెలుసు మిస్సమ్మ అని అనగానే, నేను చూశాను రాథోడ్, నేను ఫాలో అవుతూ కూడా వచ్చాను. కానీ మను మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది రాథోడ్, అది మనం తెలుసుకోవాలి అని అనగానే, ఇప్పుడు మనకి కాదు మిస్సమ్మ, సార్కి కూడా అనుమానం వచ్చింది కదా, కాబట్టి మనోహరి ఇక నుంచి ఎవ్వరి నుంచి తప్పించుకోలేదు అని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక వెంటనే రణ్వీర్ ఎందుకు వచ్చినట్టు అని అనగానే, ఏమో తెలియదు మిస్సమ్మ, వాళ్ళ భార్య అడ్రస్ గురించి వచ్చాడంట. ఈవినింగ్ వద్దామని ఇంటికి వద్దామని అనుకుంటే ఇక వాటర్ పార్క్ కూడా వచ్చేమన్నాం, మన ఇంట్లో ఉండమని. ఆయనకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట, రేపు పిల్లల్ని కలుస్తాను, లేకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తానని చెప్పాడు. అవును, ఇంతకీ పిల్లలు రెడీనా అని అనగానే, మేము ఎప్పుడో రెడీ అని చెప్పేసి పిల్లలైతే వస్తారు. సరే అయితే పదండి, అందరం వాటర్ పార్క్కి వెళ్దాం అని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వాటర్ పార్క్ అయితే వెళ్తారు కదా. ఇక పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు మిస్సమ్మ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండగా, అమర్, మిస్సమ్మ నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉంటేనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలవు, కాళ్ళకి నొప్పి కూడా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నడవగలవా అని అనగానే, పర్వాలేదండి, నాకు తగ్గింది అని చెప్పేసేసి మిస్సమ్మ పిల్లలతో కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటుంది. ఇక పిల్లల ఆనందం అలా చూసిన తర్వాత నిర్మలమ్మ, సదాశివం, అబ్బా ఈ పిల్లల ముఖం మీద చిరునవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలండి అని అనగానే, ఉంటుంది అత్తయ్య, ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్పేసేసి అనామిక అయితే అంటుంది. అమ్మా అనామిక, ఇప్పుడు నువ్వేమన్నావు అని అనగానే, అదే పిల్లల ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉంటుందా ఆంటీ, ఎందుకంటే పక్కన చూసుకోవడానికి బాగే ఉంది కదా అంటున్నాను అని అనగానే, అవునా అమ్మా, అది నిజమేలే అని చెప్పేసి వీళ్ళందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా రణ్వీర్కి ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకనే పిల్లల కోసం రాలేదని చెప్తాడు కదా. కానీ మిస్సమ్మకు అక్కడ రణ్వీర్ అయితే కనిపిస్తాడు. మనోహరి రణ్వీర్తో మాట్లాడుతూ ఉంటుంది, ప్లాన్ అంతా చెప్తుంది, అంజలిని ఎప్పుడు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాలా అని చెప్పేసేసి. అయితే అంజలిని ఇలా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్న సందర్భంలో మిస్సమ్మ ఇదంతా చూస్తుంది. అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, రణ్వీర్కి ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పేసి మళ్ళీ ఈ వాటర్ పార్కుకి ఎందుకు వచ్చాడు, ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే రాథోడ్ రణ్వీర్ ఇక్కడ ఉన్నాడు అని అనగానే, అవునా మిస్సమ్మ అని చెప్పేసి వీళ్ళ సంగతి వదిలిపెట్టను అని చెప్పేసి, సార్ రణ్వీర్కి ఇంపార్టెంట్ వర్క్ ఉందన్నాడా, తీరా చూస్తే ఈ వాటర్ పార్కులోనే మిస్సమ్మకు కనిపించాడంట సార్ అని అంటూ ఉండటంతో, సరే అయితే మిస్సమ్మకు కనిపించాడా, మొత్తానికి నేను తేలుస్తాను అని చెప్పేసేసి రణ్వీరు అంజలి పాపను కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళే ఛాన్స్ లేకోకుండా రాథోడు, మన అమరు, మన మిస్సమ్మ మీరేంటి అని చెప్పేసేసి మొత్తానికి అతనితో మాట్లాడిస్తూనే ఉంటారు. ఇక వీళ్ళతోటి మాట్లాడుకోవటంతో కిడ్నాప్ అనే ప్లానే పక్కన పెట్టేస్తారు. కిడ్నాప్ అన్నది చెయ్యడమే జరగదు. వీళ్ళు నన్ను ఇక్కడ చూసేశారు, చూడకపోతే చక్కగా అంజలి పాపను కిడ్నాప్ చేసేనా తీసుకొని వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా, సార్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అంజలిని చూస్తే నా సొంత కూతురులానే అనిపిస్తుంది, నాతో పాటు అంజలిని కలకత్తా తీసుకొని వెళ్దాం అనుకుంటే అప్పుడు కుదరలేదు, ఇప్పుడు ఎలాగో హాలిడేసే అనుకుంటా కదా, అంజలిని నాతో పాటు పంపిస్తారా సార్ అని అంటూ ఉండగా, తప్పకుండా పంపిస్తాను అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా పక్కనున్న మిస్సమ్మ, ఏవండి అని అంటూ ఉండగా, ఆయన కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాడు మిస్సమ్మ, పంపించడంలో తప్పేముంది, జస్ట్ ఒక 2-3 డేస్ అంతా చూసేసి అంజలి వచ్చేస్తుంది అని చెప్పేసి అమర్ అయితే చెప్తాడు. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నా పని ఇంత ఈజీ అయిపోతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి రణ్వీర్ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే రణ్వీర్ 2 డేస్ ఇక్కడ ఉన్న తర్వాతే అప్పుడు వెళ్తాను సార్ నేను కలకత్తా అని చెప్పడంతో, అలాగే రణ్వీర్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. రణ్వీర్ 2 డేస్ లోకల్లో హైదరాబాద్లో ఉంటాడు కదా. ఇక అమర్ ఏం చేస్తాడంటే తన స్పెషల్ టీంని పెట్టించి కలకత్తాలో ఎవరైతే బాగా అంతా తెలిసిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని పెట్టించి రణ్వీర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, రణ్వీర్ ఎందుకు హైదరాబాద్కి వస్తున్నాడు, ఇవన్నీ కూడా
తెలుసుకోవడానికి ఒక స్పెషల్ టీంని అయితే వేస్తారు. స్పెషల్ టీంని వేసిన తర్వాత ఇక్కడ 2 రోజులు మనోహరికి విడాకుల కేసు గురించి ప్రాసెస్ అంతా కూడా జరుపుకుంటూ ఆ పని మీద తిరుగుతూ ఉంటాడు రణ్వీర్. అక్కడ రణ్వీర్ అసలు స్వరూపం ఏంటి అని అమర్ తన మనుషులతోటి మొత్తానికి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు మన అమర్కి తెలుస్తున్న నిజం ఏంటి అంటే, సార్ ఇక రణ్వీర్ గారికి పెళ్ళి అయిపోయింది, ఒక కూతురు కూడా ఉంది. ఇక తన భార్యకు విడాకులు ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోతున్నారు. కూతురు ఎక్కడ ఉందో తెలియదంట. కూతుర్ని ఒక అనాథాశ్రమంలో పసిపాప అన్న టైంలోనే వదిలిపెట్టడం కూడా జరిగిందంట. వాళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా కొలుచుకుంటారు. వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఒక దుర్గాదేవి లాకెట్ని కూడా పుట్టిన పిల్లలకు మెడలో వేస్తారంట సార్. ఇంతవరకు నాకు తెలిసింది. ఇప్పుడు రణ్వీర్ గారికి తన కూతురు గురించి తెలిస్తే ఆస్తి మొత్తం దక్కుతుంది సార్. ఇప్పుడు ఆయన దానే పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పేసేసి తన భార్యకు విడాకులు కూడా ఏమీ ఇవ్వలేదు. కానీ తన భార్యకి తనకి ఏదో గొడవ జరిగి భార్య దూరంగా వెళ్ళిపోయిందంట. కూతురు తెలీదు, భార్య తెలీదు. వాళ్ళిద్దరి గురించి వెతుక్కుంటున్నట్టున్నారు రణ్వీర్ గారు అని చెప్పేసేసి మొత్తానికి స్పెషల్ టీం తోటి నిజం తెలుసుకుంటాడు అమర్. నిజం తెలుసుకున్న అమర్కి, అంటే కలకత్తాలో నేను అరుంధతి దత్తత తీసుకున్న పాప రణ్వీర్ కూతురేనా అని చెప్పేసి అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంతేకాదు, వాళ్ళకి దుర్గాదేవి పూజలు అలవాటంట. పుట్టిన పిల్లలకు దుర్గాదేవి లాకెట్ కూడా వేస్తారంట అని చెప్పటంతో అమర్కు అనుమానం మరింత రెట్టింపవుతుంది. రణ్వీర్ పుట్టిన కూతురు కాబట్టి రణ్వీర్ అంజలి పాపకు అంత దగ్గర అవుతున్నాడా? అంజలి కూడా రణ్వీర్ని అంతగా ప్రేమిస్తుంది అందుకోనేనా అని చెప్పేసేసి అమర్ అయితే షాక్ అయిపోవటం జరుగుతుంది. ఇక రణ్వీర్ వచ్చేసేసి కోల్కత్తా తీసుకొని వెళ్ళటానికి అంతా ఏర్పాటు చేస్తూ ఉంటాడు కదా. ఇక వెంటనే అంజలితో పాటు మిగతా పిల్లలందరూ కూడా వస్తామని అంటున్నారు. కాబట్టి మేమే ఒక టూర్ ప్లాన్ చేసుకొని వస్తాం అని చెప్పేసి అనగానే, ఓకే అమర్ గారు, సరే అయితే అని చెప్పేసి రణ్వీర్ అయితే అంటూ ఉంటాడు. అమర్ అయితే రణ్వీర్ కూతురు అంజలి అనే అనుమానానికి అయితే 99% బలంగా నమ్ముతాడు. ఒక 1% తన భార్య ఎవరో తెలుసుకోవాలి. భార్య ఎవరో తెలుసుకున్న తర్వాత తన భార్య ద్వారా అసలు రణ్వీర్ ఎటువంటి వాడు, వాళ్ళకు కూతురు ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ఏ అనాథాశ్రమం దగ్గర వదిలిపెట్టారు, ఇవన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పేసి రణ్వీర్కి పెళ్ళయింది కాబట్టి తన భార్య ఎవరు అన్న తెలుసుకునే ధోరణిలో అయితే ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు అమర్. ఇప్పుడు రణ్వీర్ గురించి మొత్తానికి ఎంక్వైరీ చేపించి తనకు కూతురుంది, అనాథాశ్రమం దగ్గర వదిలిపెట్టారు, ఇక భార్యతోటి సంబంధం లేకుండా ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకున్న అమర్కి రణ్వీర్ తాళి కట్టి పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు మనోహరిని అనే నిజం కూడా రానున్న ఎపిసోడ్లో తెలుసుకున్న తర్వాత ఇక అంజలి పాప మనోహరికి రణ్వీర్కి పుట్టిన కూతురు అని తెలుసుకొని అమర్ ఏం చేయబోతున్నాడు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, మరోపక్క అనామిక శరీరంలో మరికొంతకాలమే ఉండబోయే అరుంధతి మనోహరి కుట్రలు బయటపడేటట్టు ఏ రకంగా ప్లాన్ చేయబోతుంది, మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక చిత్ర అయితే బ్యాగ్లో ఉన్న క్యాష్ చూసి మురిసిపోతూ ఉంటుంది. 15 లక్షలు నా సొంతం కాబోతున్నాయి, మనోకి కాల్ చేసి రౌడీకి డబ్బు ఇచ్చేసానని కాల్ చేసేస్తాను అని అనుకుంటూనే మరోవైపు భయపడిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా మనో కుట్రేనా? నా గురించి నిజస్వరూపం తెలుసుకోవటం కోసమేనా ఈ క్యాష్ బ్యాగ్ని నా చేతిలో పెట్టింది? ఎందుకైనా మంచిది బస్ స్టాప్లో వెయిట్ చేద్దాం, ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత డబ్బు పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పేసి చిత్ర బస్ స్టాప్ లో అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోపక్క చిత్రను రణ్వీర్ ఫాలో అవుతూ ఉంటాడు. రణ్వీర్ ని వచ్చేసేసి మన రాథోడ్ ఫాలో అవుతూ ఉంటాడు కదా. ఇక ఇదంతా కూడా చూస్తూ గందరగోళంలో ఉంటుంది మన మిస్సమ్మ అయితే. మరోపక్క చిత్ర బ్యాగు బస్ స్టాప్ లో పెట్టేసి వెళ్ళిపోమంటావా మను అని కాల్ చేయటంతో, నీకేమైనా పిచ్చా, 15 లక్షలను అలా బస్ స్టాప్ లో పెట్టేసి వెళ్ళిపోవడం ఏంటి, ఫోన్ చేస్తాను వాడు వచ్చి తీసుకుని వెళ్తాడు, వెయిట్ చేయి.